ఈరోజు మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఒక పెద్ద అప్డేట్ వర్షన్ 5.0 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఊరికే ఒక యాప్ అప్గ్రేడ్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మిలియన్ల కొద్ది యూజర్స్ని ఒక నిజమైన ఆర్థిక వ్యవస్థతో కనెక్ట్ చేసే ఒక పెద్ద ప్రయత్నమన్నమాట. ఒక్కసారి చూడండి ఈ ప్రాజెక్ట్ ఎంత ఫాస్ట్గా ఎదుగుతోందో. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఇంటర్లింక్ ఏకంగా 7 మిలియన్లకు పైగా యూజర్స్ని సంపాదించుకుంది. అంటే వాళ్ల కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. V5.0 అనౌన్స్మెంట్ రాగానే కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అయిందో చూడండి. 72,000 కన్నా ఎక్కువ వ్యూస్, 2,600 లైక్స్, 1000కి పైగా రీపోస్ట్లు. అసలు ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది ఈ అప్డేట్ కోసం జనాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో. సరే, ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా ఇది ఎందుకు అంత పెద్ద మైలురాయో చూద్దాం. తర్వాత యూజర్ వెరిఫికేషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత కొత్త యాప్ ఎక్స్పీరియన్స్, క్రిప్టోని రియల్ వరల్డ్తో ఎలా కలుపుతున్నారో, ఇంకా ఇంటర్లింక్ భవిష్యత్తు ఏంటి, ఇలా అన్ని విషయాలను వివరంగా చూద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఒక ప్రధాన మైలురాయి. అసలు ఈ V5.0 అప్డేట్ అనేది ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఎందుకు అంత కీలకమో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. ప్రతి ఒక్క యూజర్ను వెరిఫై చేయడం. చూడండి, V5.0లో వచ్చిన అతిపెద్ద హెడ్లైన్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది ఈ క్యూరేటర్ సిస్టమ్. నెట్వర్క్లో ఉన్నవాళ్లందరూ నిజమైన మనుషులే, బాట్స్ కాదు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంటర్లింక్ తెచ్చిన సూపర్ సొల్యూషన్ ఇది. ఈ క్యూరేటర్ సిస్టమ్ వెనుక ఉన్న ఐడియా ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్, అంటే ఒక వ్యక్తి నిజమైన మనిషే అని ప్రూవ్ చేయడమన్నమాట. దీనికోసం వాళ్లు బయోమెట్రిక్ స్కాన్లు, లైవ్నెస్ డిటెక్షన్ వాడుతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ అనే టెక్నాలజీని కూడా వాడుతున్నారు. దీనివల్ల మన ఐడెంటిటీ ప్రూవ్ అవుతుంది, కానీ మన పర్సనల్ డేటా మాత్రం ఎవరికీ కనపడదు. ప్రైవసీకి ఫుల్ ప్రొటెక్షన్. మరి ఈ క్యూరేటర్ సిస్టమ్ పనిచేసే విధానమేంటి? ఇది పూర్తిగా మనుషులపై ఆధారపడిన ఒక మోడల్. అంటే ఆల్రెడీ వెరిఫై అయిన యూజర్స్ ఉంటారు కదా, వాళ్లే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ల ఐడెంటిటీని రివ్యూ చేసి కన్ఫర్మ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. సో ఇదొక హ్యూమన్ టు హ్యూమన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం 4 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, యూజర్ కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఒక హ్యూమన్ క్యూరేటర్ దాన్ని వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ అయిపోగానే వాళ్ల దగ్గరున్న టోకెన్లు వెరిఫైడ్ ఐటీఎల్జీగా మారిపోతాయి. ఫైనల్గా వాళ్లు మెయిన్ ఐటీఎల్ టోకెన్ మైగ్రేషన్కు ఎలిజిబుల్ అవుతారు. అంతే, చాలా సింపుల్. సరే, ఇంతకీ వెరిఫికేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఎందుకంటే నెట్వర్క్ ఇచ్చే ఫుల్ బెనిఫిట్స్ పొందాలంటే ఇది కంపల్సరీ. వెరిఫై టోకన్లు పొందాలన్నా, పేమెంట్స్ వాడాలన్నా, స్టేకింగ్లో పాల్గొనాలన్నా, ఇంకా ఫ్యూచర్లో రాబోయే గవర్నెన్స్ ఫీచర్స్ యాక్సెస్ చేయాలన్నా ఈ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు మూడో విభాగానికి వెళ్దాం. ఒక సరికొత్త యాప్ ఎక్స్పీరియన్స్. యాప్లో మనకు డైరెక్ట్గా కనిపించే మార్పులు, కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యాప్ ఇంటర్ఫేస్లో ఒక మేజర్ మేకోవర్ జరిగింది. పాత యాప్లో కాస్త గజిబిజిగా క్లటర్గా ఉండేది, కానీ కొత్త యాప్లో లేఅవుట్ చాలా క్లీన్గా, నావిగేషన్ చాలా ఈజీగా మార్చేశారు. యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడంపై క్లియర్గా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ కొత్త ఫీచర్ ఏంటంటే కనెక్ట్ సోషల్. దీని ద్వారా మన సోషల్ మీడియా అకౌంట్స్ని, అంటే ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఫేస్బుక్ లాంటివి లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటారా? ఇది వాళ్ల హ్యూమన్ క్రెడిట్ స్కోర్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మన సోషల్ ప్రెజెన్స్, ఎంగేజ్మెంట్ని బట్టి మనకొచ్చే రివార్డ్స్ కూడా మారే అవకాశముంది. యాప్లోని న్యూస్ ఫీడ్ని కూడా అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లో సపోర్ట్ ఉంది. టాప్ వ్యూ ట్యాబ్ ద్వారా పోస్ట్స్కి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయో రియల్ టైంలో చూడొచ్చు. ఇంకా వీడియో కంటెంట్ కోసం డైరెక్ట్గా ప్లే బటన్ కూడా ఇచ్చారు. సో అఫీషియల్ అప్డేట్స్ కోసం వేరే చోటికి వెళ్లాల్సిన పని లేకుండా అంతా ఒకే చోట తెలుసుకోవచ్చు. నాలుగవ విభాగం, క్రిప్టోను వాస్తవ ప్రపంచంతో కనెక్ట్ చేయడం. V5.0 అప్డేట్లో ఇది రెండో మేజర్ పార్ట్. మన డిజిటల్ అసెట్స్కి, మనం రోజూ చేసే ఖర్చులకి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడమే దీని మెయిన్ గోల్. అయితే ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఒకటే, మన దగ్గర ఉన్న ఈ డిజిటల్ రివార్డ్స్ను మనం రోజూ కొనే షాపుల్లో, స్టోర్స్లో ఎలా ఖర్చు చేయగలం? ఆ ప్రశ్నకు సమాధానమే ఇంటర్లింక్ వీసా కార్డ్. ఈ వీసా కార్డ్ అనేది ఒక వర్చువల్ కార్డ్.
దీన్ని 170కి పైగా దేశాల్లో ఏకంగా 50 మిలియన్లకు పైగా షాపుల్లో వాడొచ్చు. అంతేకాదు యాపిల్ పే, గూగుల్ పే లాంటి వాటితో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే దీని రీచ్ మామూలుగా లేదు. ప్రస్తుతానికైతే ఈ కార్డ్ USDUSD, USDC, ఇథీరియం లాంటి పాపులర్ కరెన్సీలను సపోర్ట్ చేస్తోంది. కానీ వాళ్ల ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే యూజర్స్ వాళ్ల సొంత ITLG టోకన్స్తోనే డైరెక్ట్గా పేమెంట్స్ చేసేలా తీసుకురావడం. 5వ విభాగానికి వచ్చేద్దాం. యుటిలిటీ వైపు మార్పు. ఇప్పుడు మనం V5.0 అప్డేట్ వెనుకున్న స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఊరికే కొన్ని కొత్త ఫీచర్లు యాడ్ చేయడం కాదు. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉంది. ఈ అప్డేట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఈ ఒక్క కొటేషన్లోనే ఉంది. V5.0 అనేది ప్రాజెక్ట్ను కేవలం యూజర్ బేస్ను పెంచడం నుండి ఆ యూజర్ బేస్ చుట్టూ ఒక ఫంక్షనింగ్ ఎకానమీని నిర్మించడం వైపు మళ్లిచ్చే అప్డేట్. ఇది వాళ్ల విజన్ని చాలా క్లియర్గా చెప్తోంది. ఈ మార్పుని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రాజెక్ట్ యూజర్లను పెంచుకోవడం మీద ఫోకస్ చేసింది. దీన్ని అక్యుమిలేషన్ ఫేజ్ అనొచ్చు. కానీ ఇప్పుడు ఆ యూజర్లకు నిజమైన ఉపయోగం, రియల్ వరల్డ్ వాల్యూ ఇచ్చే యూటిలిటీ ఫేజ్లోకి అడుగుపెడుతోంది. సరే, చివరిగా 6వ విభాగం. ఇంటర్లింక్ భవిష్యత్తు ఏంటి? వాళ్ల పబ్లిక్ రోడ్ మ్యాప్లో మన ముందున్న నెక్స్ట్ స్టెప్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ముందున్న దారి ఇదే. 2026 రెండో క్వార్టర్ స్టార్టింగ్లో ITL టోకెన్ జనరేషన్ ఈవెంట్ జరగనుంది. ఇంకా రాబోయే కొద్ది రోజుల్లోనే వర్చువల్ వీసా కార్డ్ కూడా అందరికీ అందుబాటులోకి రానుంది. సో కమ్యూనిటీ ఈ 2 పెద్ద మైలురాళ్ల కోసం వెయిట్ చేయొచ్చు. మరి వాళ్ల ఫైనల్ గోల్ ఏంటి? వాళ్ల గ్రాండ్ విజన్ ఏంటంటే ధృవీకరించబడిన 1 బిలియన్ మందితో ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ నెట్వర్క్ నిర్మించడం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అప్డేట్స్ అన్నీ ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి వేస్తున్న అడుగులే. ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇంటర్లింక్ నిర్మిస్తున్న ఈ వెరిఫైడ్ హ్యూమన్ నెట్వర్క్ అనేది బ్లాక్చైన్ ఐడెంటిటీకి, ఫైనాన్స్కి నిజంగానే భవిష్యత్తు కాబోతోందా?